అందరూ అన్నట్టుగా ఇదేదో మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, చౌవనిస్టిక్ ఇండస్ట్రీ అని ఇలాంటి మాటలు అనే ఈ ప్లేస్లో ఒక డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకునే ఒక స్టేజ్కి ఒక ఉమ్మని వెళ్ళడం అంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దో ఐఎమ్ ఎన్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్నే, బట్ కొద్దిగా ఎప్పుడు కొద్దిగా ఏమంటారు వాయిస్ కొద్దిగా నాది ఎక్స్ట్రా. అంటే మీరును మంచు లక్ష్మి గారు ఇద్దరు కలిపి చేసేవారా? ఆ ప్లే అలా చేసాం. ఓకే. ఆ తర్వాత ఆఫ్టర్ ప్లే అక్క నాకు హౌస్కి పిలిచింది. సీరియల్స్ నాకు ఇష్టం లేదు లక్ష్మి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే, ఓకే దెన్ మూవీ ఉంది కదా మూవీ చేయొచ్చు. ఎస్ అన్నాను. సో అలాగా నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. అంటే మంచు లక్ష్మి గారే కారణం సినిమా ఇండస్ట్రీలోకి మీరు రావడానికి? అక్కే కారణం. 2005 ఎంట్రీ ఇచ్చాను సార్ పంచతంత్ర నుంచి 2021 అక్టోబర్లో నా మూవీ రిలీజ్ అయింది పెళ్లి సందడి. 16 years. రాఘవేంద్రరావు గారే ఈజ్ ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. రాఘవేంద్రరావు ఆయన క్యాంపులో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలని ఆయనకి ఎలా అనిపించింది? నేను అన్నాను, సార్ ఇది అదేంటి మీకోసం చేశాను కదా, మీరు చెప్పండి అని అంటే, నువ్వు అక్క నువ్వే నాకు అక్క అనిపిస్తాను డైరెక్టర్ గారు. సో లేదక్క నువ్వే. రాఘవేంద్రరావు అక్క అని పిలిస్తే మేము కూడా అక్కనే పిలవాలి. శ్రీలీల ఎట్లా వచ్చాయి? సో శ్రీలీలకి నేను ఆల్మోస్ట్ 650 ప్రొఫైల్స్ చూశాను సార్. ఇంకా లాస్ట్ మూమెంట్కి ఇంకా డైరెక్టర్ గారు కూడా కోప్పడిపోయారు, ఇంత నేను కూడా చూడలేదు, అంత చూస్తావేంటక్క అని. లేదు సార్ అంటే దీనికోసం చూసి మొత్తానికి లీలా సెట్. పెళ్లి సందడికి మా లాస్ట్ లో లెటర్ డి అని ఎందుకు పెట్టారు? పెళ్లి సందడి అని వస్తుంది కదా సార్, ఆ డీని ఈ డీలా ఎందుకంటే అది డెస్టినీ సార్. అసలు మూవీలోని పెళ్లి సందడి అంటే దాని తాలూకా రిజల్ట్ మిమ్మల్ని మీ కెరీర్ని ఎట్లాగ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నారండి? నిజానికి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ఎ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ బ్రహ్మాండమైన సినిమా, ఒక గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ క్యాంప్లో ఒక ట్రెండింగ్ ఫిల్మ్ చేసి సినిమా ఇండస్ట్రీలో తనదైన ఒక స్థానాన్ని, తనదైన ఒక ప్రత్యేకతని చాటి చెప్పుకున్న ఈ గెస్ట్ ఎవరంటే గౌరీ రోణంకి అని పెళ్లి సందడి అనే సినిమాని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడ తాలూకా ప్రయాణంలో ప్రయోగాలు, ఇబ్బందులు, ఎత్తుపల్లాలు, మంచి చెడు అన్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ వెల్కమ్ గౌరీ గారు, వెల్కమ్. యు ఆర్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ గెస్ట్. ఎందుకంటే ఒక విమెన్ డైరెక్టర్ అవడం అంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ అన్నట్టుగా ఇదేదో మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, చౌవనిస్టిక్ ఇండస్ట్రీ అని ఇలాంటి మాటలు అనే ఈ ప్లేస్లో ఒక డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకునే ఒక స్టేజ్కి ఒక ఉమ్మని వెళ్ళడం అంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎంతమందో జెంట్స్ చేయలేకపోతున్న పని అది, ఎంతమందికో రాని ఛాన్స్. ఇవన్నీ చాలా ఒక ఉమెన్కి సంబంధించినంత వరకు ఇవన్నీ అప్రూపమైన విషయాలే. కావాలంటే మీరు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చేస్తారు. మొన్న వెళ్ళొచ్చింది కదా ఆవిడ, సునీత విలియమ్స్ గారు. దండం పెట్టాలి కదా ఆవిడకి. 6 నెలలు ఎక్స్ట్రా ఉండిపోయింది ఆవిడ. స్టిల్ స్టబ్బర్న్గా ఉండి మళ్ళీ ఎత్తుకొచ్చింది. సో దేర్ ఆర్ లాట్ మెనీ అచీవ్మెంట్స్ దట్ విమెన్ ఆర్ టుడే వాట్ యు కాల్ క్యాప్చరింగ్. కాబట్టి అసలు మీరు విమెన్ ఇండస్ట్రీలోకి రావడం అంటేనే ఒక రకమైన ఒక ట్యాబు, ఒక రకమైన అభ్యంతరం, ఒక రకమైన రిస్ట్రిక్షన్, చెక్మేట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్యామిలీస్లో. మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు?
యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి మోర్ కల్చరల్స్లో ఉండేదానండి నేను. సో పేరెంట్స్కి ఇంతో అంతో అర్థం అయిపోయింది దట్ లైక్ ఐఎమ్ నాట్ రెగ్యులర్ పర్సన్ అని. అందరిలాగా ఏదో చదువుకొని ఒక ఉద్యోగం లేకపోతే పెళ్ళి పిల్లలు అలాంటిది బహుశా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, నాకు తెలీదు. బట్ నాకు చిన్నప్పుడు నేను క్లాసికల్ డాన్స్ కూచిపూడి నేర్చుకున్నాను, తర్వాత థియేటర్ ఆర్ట్స్ చేశాను, ఆ తర్వాత ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ డైరెక్షన్ అని అన్నాను. వాళ్ళన్నీ చూస్తూ ఉన్నారు పాపం, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంకరేజ్ అనే కన్నా చెయ్యికి తప్పలేదు, అంతే చెయ్యికి తప్పలేదు. అఫ్ కోర్స్ చేశారు కూడా, నాకు బాగా ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్. లేకపోతే అఫ్ కోర్స్ ఇంతవరకు ఉండలేము కదండి, ఇంతవరకు రాలేము. జనరల్ గా అంతా ఇట్స్ మేల్ డామినేషన్ వరల్డ్ అని, వరల్డే అసలు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి, జనరల్ గా వరల్డే మేల్ డామినేషన్ వరల్డ్ అని అంటారు. బట్ చేంజ్ వచ్చింది అనుకుంటానండి. రాబట్టే ఆ మేల్లో నుంచి ఇంతో అంత ఎంకరేజ్ చేయకపోతే ఉమెన్ రాదు కదా బయట. ఎలా వస్తారు అంటే ఇంట్లో ఫాదర్ మేలే ఎంకరేజ్ చేయాలి, బయటకు వస్తాము. ఈ రోజు ఇప్పుడు నన్ను డైరెక్టర్ని చేసింది మా డైరెక్టర్ గారు, హీజ్ మేల్ అగైన్. ఓకే, నాకు హీరోని ఇచ్చింది లైక్ శ్రీకాంత్ గారు, అంటే వాళ్ళ కొడుకుని అడగగానే ఇచ్చారు, ఆయన కూడా మేలే. నా హీరో కూడా మేలే, నా హీరోయిన్. అంటే నేనేమంటున్నానంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ మేల్ డామినేషన్ వరల్డ్ ఒకప్పుడు, బట్ అది కొద్దిగా చేంజ్ అవుతుందేమో. వాళ్ళతో పాటు ఈక్వల్గా ఎస్ వీళ్ళు ఉన్నారు, గుర్తిద్దాము, లేకపోతే ఏమంటారు వాళ్ళు కూడా అంతే ఎఫిషియెంట్ ఉన్నది, సో లెట్స్ ఎంకరేజ్ దెమ్ అన్న ఫీలింగ్ బహుశా వచ్చేసి ఉంటదేమో. వచ్చింది, లేకపోతే ఒక నందిని రెడ్డి గారు డైరెక్టర్ కదా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు ఉన్నారు, కరెక్ట్. కెమెరామెన్ కూడా ఒక ఆవిడ ఉండేవారు. అవునండి, విజయ గారు. ఎస్ విజయ్ అనుకుంటా, విజయ రెడ్డి ఆర్ సంథింగ్. విజయ గారు అయితే నేను ఒకసారి కలిసాను కూడా. ఉమెన్ కెమెరామెన్ ఆవిడ ఉండేవారు. నాకు తెలిసి ఎడిటర్సే లేరు విమెన్ లో. ఉన్నారండి, ఉన్నారా? నేను థింక్ స్మార్ట్ లో ఉన్నప్పుడే నేను చూసి, అంటే నేను జుమ్మంది నాదం చేసేటప్పుడే ఒక అమ్మాయి అక్కడ జాయిన్ అయింది. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఎడిటింగ్ కూడా చేసింది. తర్వాత నాకు ఒకసారి కాల్ చేసి చెప్పింది, మ్యామ్ నేను అది చేశాను, ఒకసారి చూస్తారా, ఆ మూవీ చేశాను నేనే అని. ఐ ఫర్గాట్ హర్ నేమ్, బట్ ఎడిటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు మామూలుగా ఈ థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడ చేశారండి? వైజాగ్. నాది బేసిక్ వైజాగ్. నేను అక్కడే బాన్ బాటప్. అదే మీ గ్రాండ్ ఫాదర్ అయినా ఆయన కూడా పెద్ద లెజెండ్. ఆయన కూడా రోణంకి అప్పలస్వామి గారు అంటే ఈజ్ ఆల్మోస్ట్ 14 లాంగ్వేజెస్ లోనే అన్నిట్లోనూ ఆయన స్కాలరు. అంటే తాతయ్య, మా తాతయ్య ఉన్నారు కదండి, అంటే మా డాడీ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన బ్రదర్ అన్నమాట. అదే చిన్న పెద్ద పిల్లలు, బట్ అలాగా. బట్ ఒక ఫ్యామిలీ. అప్పుడైతే ఇంకా జాయింట్ ఫ్యామిలీగా ఉండేవారు అప్పుడు అంతా. ఆ తర్వాత ఇంకా అలాగలాగా నేను చిన్నగా, అంటే హార్డ్లీ 1-2 years ఉన్నప్పుడే ఆయన అంటే కాలం చేసినట్టు ఉన్నారు అప్పుడు. నేను ఐ హావ్ సీన్ హిమ్, ఐ హావ్ మూవ్డ్ విత్ హిమ్. విజయనగరంలో ఆయన యూజ్ టు కమ్ టు అవర్ హౌస్. అంటే ఆయన రోణం అప్పలస్వామి గారు అంటే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, వాళ్ళ టీమ్ అన్నమాట, లీగ్. దట్స్ ఎ వెరీ బిగ్ లీగ్ దోస్ డేస్ వైజాగ్ లో. శ్రీశ్రీ గారు, రోణం అప్పలస్వామి గారు, వీళ్ళందరూ కూడా. సో ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెజెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఆ ఏరియా వాటిలో. తాతయ్య వాళ్ళ అబ్బాయి డాక్టర్ కూడా ఉండేవారు. అవును. సో అప్పుడు ఆ పెద్దనాన్న గారితో వెళ్ళి, నాకు ఐ ప్రాబ్లం చిన్నది ఉంటే మా డాడీ ఆ పెద్దనాన్న గారి దగ్గరికే తీసుకెళ్ళేవారు అనమాట. సో హీ సజెస్టెడ్, నో ఇది నార్మల్ ప్రాబ్లం కాదు, యూ హ్యావ్ టు హిట్ స్పెషలిస్ట్కే వెళ్ళి మీట్ అవ్వాలి అని చెప్పి అప్పుడు పెద్దనాన్న గైడ్ చేశారు ఐ విషయం. అప్పుడు దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఓన్లీ ఫర్ ఐ ట్రీట్మెంట్ అన్నమాట. సో అక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీలోకి రావడం ఎలా జరిగిందండి? అంటే నేను థియేటర్స్ చేశారు. ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్. సో అదైన తర్వాత నేను ఐ షుడ్ సే దట్ నేను ఎన్ఎస్డి కూడా వెళ్ళాను, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఐ క్రాస్డ్ మై మెయిన్స్ ఆల్సో, బట్ అప్పటికి నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వలేదు, ఓవర్కమ్ అయిపోయింది మాట కొద్దిగా. సో దానివల్ల వెంటనే నాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎన్ఎస్డికి వెళ్ళాలి అని థాట్ కన్నానా, ఐ థాట్ ఐ షుడ్ కమ్ ఫర్ డైరెక్షన్ అని అనిపించింది అనమాట. సో ఇది ఒకదానికొకటి లింక్డ్ గా వచ్చేసింది.
ఆఫ్ కోర్స్ మా ఇంట్లో ఎవరికి లేదు. లేదు అదే కదా. నో వన్ ఈజ్ ఇన్ టు థియేటర్ ఆర్ నో వన్ ఈజ్ ఇన్ టు అట్లీస్ట్ నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటాను అంటేనే ఒక పెద్ద ఇంట్లోని ఒక పెద్ద ఇష్యూ మాట. అదేంటి మన ఇంట్లో ఇంటమంట లేదు అన్నట్టు. సో అలాంటిది డైరెక్షన్, యాక్టింగ్లు అనేటప్పటికి కొద్దిగా థియేటర్, డ్రామా అనేటప్పుడు కొద్దిగా అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అవుట్ ఆఫ్ అవుతారు. ప్లేస్ కదా. కంగు తింటారు కదా, అలాంటి కంగులు చాలా పాపం మా మమ్మీ వాళ్ళు ఫేస్ చేశారు. మీ ఇంటి పేరు కంగు గారు అన్నమాట. చాలా ఫేస్ చేశారు మమ్మీ వాళ్ళు. తర్వాత ఇంకా ఈ విషయంలోని మా నానమ్మ ఈజ్ వెరీ స్ట్రాంగ్. గ్రాండ్ మదర్. యా, మా నానమ్మ అన్నారన్నమాట, దానికి ఏది ఇష్టమైతే అది చేయండి, లేకపోతే అది ఇంకేం చేయట్లేదు కదా, సో లెట్స్ ఎంకరేజ్ అని చెప్పేసి ఇనిషియేట్ మా నాన్నమ్మ తీసుకున్నారు. ఆ జనరేషన్ పర్సన్. వాళ్ళు చాలా బోల్డ్ గా, బ్రాడ్ గా ఉంటారండి బాబు. అదే అంటే వాళ్ళు కొంచెం ఆర్థోడాక్స్ గా ఉండడం, లేకపోతే అలాగే మన ఫ్యామిలీస్ లో అవి ఎలాగా ఉంటాయి. అదే డాగ్మాటిక్ గా ఉంది. అలా ఉన్నప్పటికీ ఇనిషియేట్ అయితే ఆవిడే చేశారు. క్లాసికల్ డాన్స్ అనేటప్పటికి ఏదో నో 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 అన్న టైం అప్పుడు నో లెట్ హర్ డూ. డైరెక్షన్ లోకి ఎలాగొచ్చారు అసలు? ఆ డిపార్ట్మెంట్ లోకి ఎలాగొచ్చారు? అంటే నేను డాన్స్ కూడా, కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకున్నానండి. నేను బెస్ట్ డాన్సర్ ఆఫ్ వైజాగ్ అవార్డు తీసుకున్నాను, బెస్ట్ కొరియోగ్రాఫర్ కూడా తీసుకున్నాను. బట్ ఏది చేసినా ఎప్పుడు నేను అందులోని ఇప్పుడు ప్లే చేసినా నేను డైరెక్ట్ చేయాలని అనుకుంటాను. బ్యాక్ స్టేజ్ నాకు ఇష్టం ఉండేది. థియేటర్లో కూడా నేను బ్యాక్ స్టేజ్ ప్రిఫర్ చేసేదాన్ని. చాటల శ్రీరామ్ గారితో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు, మొదలు నాగభూషణ్ శర్మ సార్తో వర్క్ చేసేటప్పుడు, అమ్మాయిలు లేరు, నువ్వు అమ్మాయి అయి ఉండి నువ్వు వెళ్ళి వెనకాల బ్యాక్ స్టేజ్ లో కూర్చుంటే ఇక్కడ అమ్మాయిలు ఉండరు కదా, స్టేజ్ మీద ఉండరు, నువ్వు ఈ క్యారెక్టర్ చేయరా అని అంటారు. లేదు సార్, నేను బ్యాక్ స్టేజ్ చేస్తాను, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటాను, నా పేరు డిపార్ట్మెంట్ లో రావాలి తప్పితే యాక్టింగ్ నో సార్ అనేది అనమాట. తర్వాత నేను హిందీ థియేటర్ కూడా చేశానండి. ఇక్కడ మన ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ లో వర్క్ చేశాను. అక్కడ కూడా అంతే, నేను బ్యాక్ స్టేజ్. మా సార్ బేగ్ గారు కూడా అనేవారు, కౌరీ ఏక్తో కర్దోనా, ఏక్ క్యారెక్టర్ కర్దోనా థోడాసా అనేసి. ఒకసారి ఎప్పుడు అలాగ చేయవలసి వచ్చింది, చేశాను ఒకసారి. అలా ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కాన్వర్ట్ అయినప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఉంటే చేస్తాను, చిన్న క్యారెక్టర్ చేస్తాను తప్పితే చేసేదాన్ని తప్ప అత్యవసర పరిస్థితి, అలాంటి కరెక్ట్ వర్డ్, అలాంటి పరిస్థితుల్లో తప్పితే ఎప్పుడు నాకు ఇష్టంగా ఉండి ఓ పరిగెట్టుకుని వెళ్ళిపోయి నేను ఇది క్యారెక్టర్ చేసి మహానటిగా నిరూపించుకోవాలి. ఎప్పుడు డైరెక్షన్ వైపు ఉండేది, ఎప్పుడు బ్యాక్ స్టేజ్. నాకు స్క్రిప్ట్ అందరిది వచ్చేసేది. ఒక డ్రామా చేసామనుకోండి, అందరి డైలాగ్స్ నాకు వచ్చేది, తప్పదు కదా, వచ్చేసేది నాకు వచ్చేసేవి. అంటే నేను వితౌట్ బుక్ కూడా స్క్రిప్ట్ లేకుండా నేను ప్రాంప్టింగ్ ఇచ్చేసేదాన్ని వాళ్ళకి. ఇందులో కొద్దిగా నాకు మాషూర్ ఎక్కువే, అంటే లైక్ కొద్దిగా జమ్ ఆ విషయంలోని. నాకు నార్మల్ గా ఎవరైనా పేర్లు చెప్పారు అనుకోండి మర్చిపోతాను. స్క్రిప్ట్ అనేటప్పుడు గుర్తుంటాయి, కంటిన్యూటీలో అయినా స్క్రిప్ట్ అయినా ఇవే గుర్తుంటాయి తప్పితే ఫాస్ట్ గా మర్చిపోతాను. ఎవరైనా పేర్లు చెప్పినా మర్చిపోతాను, లేకపోతే ఏదైనా ప్లేస్ అయినా మర్చిపోతాను. నాకు అవసరం ఇది కాబట్టి బహుశా నా మెమరీ కార్డ్ లో ఇది ఒకటే ఉంటదేమో. 2.5 hours ప్లే కూడా నేను స్క్రిప్ట్ చూడకుండా ప్రాంప్ట్ ఇవ్వగలుగుతాను. అదే మీ సాఫ్ట్వేర్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, అదొకటే రిసీవ్ చేసుకుంటది అనుకుంటాను. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావడం ఎలా జరిగింది? కమింగ్ బ్యాక్ అంటే నేను థియేటర్ చేశానండి ఇక్కడ రాగానే. ఫస్ట్ బేగ్ గారి దగ్గర, అప్పుడు చాటల శ్రీరామ్ గారి దగ్గర అయిన తర్వాత అదేంటి రసరంజనిలో చేసేదాన్ని. ఆ తర్వాత నేను అప్పుడు ప్యారల్ గా ఎంఏ డాన్స్ చేస్తున్నాను అనమాట మన తెలుగు యూనివర్సిటీలోని. సో ఆ టైం అప్పుడు బేగ్ గారిది ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్లోని నేను ప్లేస్కి నేను అసిస్ట్ చేసేదాన్ని. అప్పుడు ఒక ప్లే చేసాము. ఆ ప్లేకి రేషంకి డోర్ అని ఒక ప్లే చేసాం. ఆ ప్లేకి లక్ష్మకు వచ్చింది మాట, లక్ష్మీ మంచు. అక్కడికి వచ్చి అక్క లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. అక్క అప్పుడు అంటే హిందీ కొద్దిగా ప్రతిరోజు వచ్చి రీడింగే ఇచ్చేది మాట, చదివేది కొద్దిగా. సో నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా, అప్పటికే నేను బేగ్ గారితో ఆల్మోస్ట్ అప్పటికే 3-4 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో నాకు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ పట్టు దీంట్లోని. అక్కడికి వెళ్ళి ఆ రోజు రిహార్సల్ అయిపోయిన తర్వాత నేను అక్కకు అన్నాను వెళ్ళి, లక్ష్మి ఐ హ్యావ్ సీన్ లెట్ గెట్ యువర్ లైట్స్ డన్ అని అన్నాను, బై టుమారో అన్నాను. గౌరీ ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ అని అంది అక్క. ఓకే అంటే స్టైల్ 3 days మనం చూసినాం కదా, ఇప్పుడు మగప్ చేసేసుకుంటేనే బెటరు లైన్స్, ఎందుకంటే రేపటి నుంచి రన్కి వెళ్తాం మనము అని అనేసి అన్నాను. అక్క నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clockకి విత్ లైన్స్ వచ్చింది.
అంటే మెమరీతో వచ్చిందన్నమాట. వచ్చి కూర్చొని ఇప్పుడు చూపించు అన్నారు. బేగ్ గారికి ఏదో చెప్తే అమ్మో బేగ్ గారు వెంటనే అన్నారు, గౌరీ చెప్పిందా అయితే చేసేయాల్సిందే, మన వల్ల మన చేతుల్లో ఏం లేదు అని అన్నారు. బేగ్ గారు కూడా కొద్దిగా అంటే నేను కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని. దో ఐఎమ్ ఎన్ ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్నే, బట్ కొద్దిగా ఎప్పుడు కొద్దిగా ఏమంటారు వాయిస్ కొద్దిగా నాది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటారు, మోర్ డెడికేటెడ్ అంటారు, వెరీ ఫోకస్డ్ అంటారు. ఐ డోంట్ బాదర్ అంటే కొంతమంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొందరు చాలా పొసెసివ్ గా ఉంటారు వర్క్ పట్ల. ఐ కాల్ ఇట్ పొసెసివ్నెస్. ఎస్, పొసెసివ్ గా ఉంటారు. కో డైరెక్టర్లు సీనియర్ డైరెక్టర్ల కన్నా వీళ్ళు చాలా యాక్టివ్ గా చాలా డైనమిక్ గా ఉంటారు. నాకు నిజంగా తెలియదండి పొసెసివ్నెస్ అండి, బహుశా నాకు అదే 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 నేను అసలు ఒప్పుకోను కూడా, నా పని ఎవరైనా వర్క్ చేసినా ఒప్పుకోను. అదే బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, నేను చాలా నీట్ గా చేస్తాను. అంటే మీరును మంచు లక్ష్మి గారు ఇద్దరు కలిపి చేసేవారా? ఆ ప్లే అలా చేసాం. ఓకే. ఆ తర్వాత ఆఫ్టర్ ప్లే అక్క నాకు హౌస్ పిలిచింది, మోహన్ బాబు గారు హౌస్ ఇక్కడ ఫిల్మ్ నగర్ లో. అక్కడ పిలిస్తే నాకు ఫోన్ చేస్తే నాకు తెలీదు అని. అదేంటది నీకు నాన్నగారి హౌస్ తెలీదా అంది. తెలీదు లక్ష్మి అని. అప్పుడు అక్కడ లక్ష్మి అని పిలిచేది అనమాట. తెలీదు అని అంటే సరే అయితే ఐ సెండ్ యూ అడ్రస్ అని చెప్పి అడ్రస్ సెండ్ చేసిందో కార్ సెండ్ చేసిందో మొత్తానికి నేను వెళ్ళాను. వెళ్తే ఆ రోజు కూర్చొని మాట్లాడుతూ మాకు ఇలాగ సీరియల్స్ ఉన్నాయి, ఇలాగ మూవీ ప్లాన్ చేస్తున్నాం రాఘవేంద్రరావు గారు అంకల్ తోటి అన్నట్టుగా. అంటే నాకు అప్పటికి ఇంకా లైక్ యూనో సీరియల్స్ నాకు ఇష్టం లేదు లక్ష్మి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటే ఓకే దెన్ మూవీ ఉంది కదా మూవీ చేయొచ్చు. ఎస్ అన్నాను. సో అలాగా నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. అంటే మంచు లక్ష్మి గారే కారణం సినిమా ఇండస్ట్రీలోకి మీరు రావడానికి? అక్కే కారణం. అంటే ఇండస్ట్రీ అంతకు బిఫోర్ చేశాను నేను. డైరెక్షన్ అనేటప్పటికి నేను ఫస్ట్ ఈటీవీ చేశాను, పంచతంత్ర. నేను ఎంఏ డాన్స్ చేస్తున్నప్పుడే నా ఫస్ట్ సెమిన్లోనే నాకు అక్కడ ఆఫర్ వచ్చింది. సో ఎలాగా మన కెరియర్ ఇదే కాబట్టి నాకు రాగానే మా హెచ్ఓడి నాకు నిజంగా అండి అందరూ హెల్ప్ అయ్యారు. మా పేరెంట్స్ కావచ్చు, నా సిబ్లింగ్స్ అవ్వచ్చు, మా గురువులు అవ్వచ్చు, అందరూ బాగా హెల్ప్ చేశారు. నువ్వు ఇది ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ అలాగేం అనలేదు. చక్కగా నేను వెళ్ళి చెప్పగానే ఒకటే అన్నారు, కెరియర్ అది కదమ్మా, నువ్వు ప్లాన్ అది చేస్తున్నావు కాబట్టి ఇట్స్ ఓకే గో, ఇది అకాడమికే కదా, నువ్వు నీ కెరియర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ అకాడమిక్, గో హెడ్ అని అన్నారు. సో విత్ ద పర్మిషన్ ఆఫ్ మై గురూస్ నేను పంచతంత్రకి వెళ్ళాను. పంచతంత్ర నుంచి ఇంకా అక్కడ నుంచి అక్కడ ఉన్న నాగరా పర్సన్ ఎవరో ఇంకొక మూవీకి సజెస్ట్ చేశారు. వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను వెళ్ళాను, ఆ మూవీ చేశాను. అక్కడ నుంచి ఇంకోటి అలాగా ఓన్లీ ఐ నెవర్ మేడ్ మై రెజ్యూమే టిల్ డే. అంత రిఫరెన్స్ ద వే ఐ వర్క్. చాలా మందికి నా పేరు కూడా తెలియకపోవచ్చు, కానీ అమ్మాయి ఉన్నది ఆ మూవీలో చేసింది, అమ్మాయి బాగా చేసింది. నా ఫస్ట్ ఫిల్మ్కే నాకు ఆ నాగరా పర్సన్, నిజంగా ఆయన పేరు నాకు గుర్తులేదు, బట్ థ్యాంక్స్ చెప్పాలి. బాగా వర్క్ చేస్తే సార్ ఇండస్ట్రీలో వర్క్ కి లోటు లేదు అసలు, మనకి కంటిన్యూగా ఉంటుంది అంతే కంప్లీట్ గా. నేను 2005 ఎంట్రీ ఇచ్చాను సార్ పంచతంత్ర నుంచి 2021 అక్టోబర్లో నా మూవీ రిలీజ్ అయింది పిల్లి సందడి. 16 years. అంతవరకు నాకు చెక్ లేని మంత్ లేదు సార్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అనే చెప్పాలి. బికాస్ నేను బిలీవ్ చేసేది ఏంటి అని అంటే, మీరు ఇందాక అన్నారు పొసెసివ్నెస్ అన్నారు కదా, బహుశా అది నాకు ఎక్కువేమో. అది పొసెసివ్నెస్ లేకపోతే డెడికేషన్ ఎక్కువనో లేకపోతే ఫోకస్ అనో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టూ ఫోకస్డ్ అంతే. అది తప్పితే నాకు ఇంకోటి ఏమి అదే కదా. లేకపోతే చెక్ లేని మంతులు, ఇక్కడ చెక్ లేని మంతులు బోల్డ్ గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం నేను చాలా గర్వంగా చెప్తాను. మంచు లక్ష్మి గారు మిమ్మల్ని రాఘవేంద్ర గారి సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. జుమ్మంది నాదన్ కూడా చేసినట్టున్నారు కదా. ఆ సినిమా సార్ జుమ్మంది నాదన్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఆయన గురువు గారు అయిపోయారు. కాదు, నేను నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, రాఘవేంద్రరావు గారే ఈజ్ ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. రాఘవేంద్ర గారే ఆయన క్యాంప్ లో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలని ఆయనకి ఎలా అనిపించింది, అసలు మీకు ఎలా వచ్చింది ఆ మూమెంట్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేయగలరు
కరెక్టే కదా సార్. సార్ అంతే, మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మా గురువుల ఆశీస్సులు. గురువు గారు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు సార్ నాకు. జనరల్గా ఉంటారు కదా మామూలుగా పిల్లలు అనేటప్పటికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఇలా అంటూ ఉంటారు కదా. సో ఒకరోజు ఏదో ఇలాగే మాటలు వస్తే నేను అన్నాను, ఈ జన్మలోని ఓకే అంటే రోనంకి విజయలక్ష్మి, రోనంకి గోవిందరావు డాటర్గా ఈ జన్మకి నాకు రోటీ కప్డా మకాన్కి కొరవలేదు. నాకు ఏదైనా చేస్తే అది ఓన్లీ సినిమా విచ్ మై పేరెంట్స్ కాన్ గివ్ మీ అని ఎప్పుడు నేను అలా అనుకునేదాన్ని సార్. నిజంగా నా మైండ్లోని అది ఫుల్ఫిల్ చేస్తారు మా గురువు గారు. అది అసలు మెయిన్గా ఒకసారి మీకు అనౌన్స్ చేశారు చూడండి, 3 హీరోయిన్లు 3 డైరెక్టర్లు అని ఒక మూవీ అనౌన్స్ చేశారు డైరెక్టర్ గారు. ఆయన ఆ టైం అప్పుడు స్క్రిప్ట్స్ నడుస్తున్నాయి అన్నమాట, స్క్రిప్ట్లు వర్క్ చేస్తున్నారు. ఆ టైంలోని అంటే ఒక 2-3 స్క్రిప్ట్స్ చూశారు, దాంట్ మీద వర్క్ చేశారు. ఆ టైం అప్పుడు నేను చెప్పాను అనమాట ఈ పెళ్లి సందడి తాలూకా స్క్రిప్ట్. విన్న వెంటనే ఆయన వెంటనే బయలుదేరి వచ్చారు. అప్పుడు దిల్ రాజు గారు అండ్ సార్ కాంబినేషన్ అని అనుకున్నమాట. దిల్ రాజు గారితో నువ్వే నేరేషన్ ఇవ్వాలమ్మా అన్నారు. వెళ్ళాను, నేరేషన్ ఇచ్చాను, ఆయన ఓకే అన్నా సార్. సో అలాగే ఆన్ బోర్డ్ అయిపోయింది సార్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్డ్ అసలు. బట్ నేను అన్నాను సార్ ఇది అదేంటి మీకోసం చేశాను కదా, మీరు చెప్పండి అని అంటే, నువ్వు అక్క, నువ్వే నాకు అక్క అక్క అని పిలుస్తారు సార్ డైరెక్టర్ గారు. సో లేదక్క నువ్వే రాఘవేంద్ర గారే అక్క అని పిలిస్తే మేము కూడా అక్కనే పిలవాలి. అయితే సో అంటే జనరల్ గా నేను అందరికి సెటిల్ అని అందరికి అక్క అని పిలిపించుకుంటాను సార్ నేను. అదే సో ఒకసారి అడిగారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ అని అంటే ఒకసారి చెప్పాను అనమాట. అమ్మో బాబాయ్ ఇంత తెలియదు అయితే నేను కూడా అక్కడ పిలుస్తాను అని అన్నారు. ఒకసారి ఇప్పుడు చాలా సెంటిగా ఫీల్ అవుతూ ఒక రోజు అన్నారు, అక్క నాకు చెల్లెలు ఉన్నారు అక్క, అక్కలు లేరక్క అన్నారు. అక్క అని పిలుస్తారు సార్, చక్కగా నీట్ గా మనస్ఫూర్తిగా పిలుస్తారు. ఆల్రెడీ నిండుగా పిలుస్తారు, నిండుగా ఉంటది అసలు ఆ పిలుపు కూడా. దిల్ రాజు గారు అక్కడ ఓకే చేయగానే సినిమా స్టార్ట్ అయిపోయింది. అంతే అయిపోయింది స్టార్ట్ అయిపోయింది. ఏం ఇంకే రకమైన హడ్డల్స్ కానీ ఆబ్స్టికల్స్ కానీ ఏం లేవు. అంటే హడ్డల్స్ ఆబ్స్టికల్స్ అంటే ఆల్రెడీ మూవీ చేస్తాను అనుకున్న మూవీ కదా సార్ అది. ఆఫ్ కోర్స్ ఫర్ దాట్ ఐ వాజ్ ది ఫస్ట్ ఏడి ఆ మూవీకి. ఓకే, దానికి చాలా అంటే ఆ ప్రాజెక్ట్ ఈ విధంగా మారడం కోసం చాలా హడల్స్ ఉన్నాయి సార్. బట్ వన్స్ ఐఎమ్ ఆన్ బోర్డ్ హడల్ ఏం లేదు. ఏంటి అవేంటి హడ్డల్స్ అంటే ఏదో స్క్రిప్ట్ సెట్ అవ్వకపోవడం, మళ్ళీ ఇంకోటి రాయడం, అది సెట్ అవ్వకపోవడం, మళ్ళీ ఇంకోటి రాయడం, అట్లా అలాగే అంటే కథ సెట్ అవ్వకపోవడం. కథ ప్రాజెక్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ చేస్తానని మా సార్ ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నారు. కథే సెట్ అవ్వలేదు గారు ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్. బట్ ఏది ఆ కథ దొరకాలి. మిమ్మల్ని చెయ్యమని అంటే మీ కథని చేయమన్నారా, లేకపోతే మిమ్మల్ని మీలో ఏ రకమైన రాఘవేంద్ర గారు అంటే ఏంటి మాటలు కాదు కదా. అంటే సార్ అంతకు బిఫోర్ కూడా నాకు సార్ ఇంటింటి అన్నమయ్య మూవీ చేసాం కదా సార్. అవును, ఆ మూవీ కూడా ఆయన నాకు సెకండ్ యూనిట్ ఇచ్చారు సార్. ఒకసారి ఒక సాంగ్ కి క్లైమాక్స్ సాంగ్ కి మాట సెపరేట్ గా సెకండ్ యూనిట్ ఇచ్చి నాకు ఏమి కావాలని చెప్పి నాకు పంపించారు. అలాగే ఇచ్చారు సార్. హీ బిలీవ్స్ మీ ఇన్ దాట్. ఓం నమో వెంకటేశ టైం అప్పుడు కూడా ఏవో చిన్న చిన్నగా వరకు మీరే చేశారు, నాకు చెప్పారు, నేను చేశాను. బికాజ్ సార్ బహుశా సార్ కి నా పట్ల ఆ నమ్మకం ఉండేదేమో సార్. లేకపోతే ఎందుకు చెప్తారు, ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. ఏమో సార్, ఐ వాజ్ నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలోని. ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది. కానీ మరి ఈ శ్రీకాంత్ గారి అబ్బాయి అండ్ శ్రీలీల ఫస్ట్ పిక్చర్ అది ఆఫ్ కోర్స్ సార్, అంటే ఈ టైం అప్పుడు ఈ మూవీ అనుకున్న టైం అప్పుడు సార్ వేరే హీరో అనుకున్నారు. ఆల్రెడీ మాటలు అయిపోయి అన్నీ అయిపోయి. బట్ నేను ఎప్పుడైతే ఈ కథ నేను రాసిన కథ ఓకే అనుకున్నారో, అది దిల్ రాజు గారు కానీ లేకపోతే సార్ కానీ యునానిమస్గానే అమ్మాయికి డైరెక్షన్ ఇవ్వడంలో అభ్యంతరం లేదని డిసైడ్ ఎప్పుడైతే అయిపోయారో వాళ్ళే ఇచ్చారు సార్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. నిజంగా అది నాకు ఏదో భగవంతుడి లాగా ఏదో వరం ఇచ్చేస్తారు చూడండి సార్. నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు, చలో టేక్ ఇట్ అని అంటారు చూడండి, అలాగ వచ్చేసింది సార్. అది మాత్రం అదేమంటారు, నిజానికి డైరెక్టర్ అయినంత వరకు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు సార్.
అబ్బాయి మీకే చెప్పాను కదా, చెక్ లేని మంత్ లేదో అని అంటే ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్. వర్క్ లో ఉన్నప్పుడు మనకి ఏం బాధలు ఉంటాయి సార్? ఏముండవు. వర్క్ ఉంటది. మహా అయితే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మూవీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి సార్, వెంటనే ఒక కథ రాసేసి నేను డైరెక్టర్ అయిపోవాలని థాట్ వచ్చి ఉండేదేమో. ఈ కంటిన్యూగా వర్క్ లో ఉండడం వల్ల నాకు ఏ రోజు ఆ థాట్ రాలేదు. గ్యాప్ రాలేదు కదా సార్, అందుకే నా థాట్ రాలేదు. వచ్చిన థాట్ కూడా ఎలాగొచ్చింది అనేది అనుకోకుండా టక్మన్ డైరెక్టర్ అయిపోయాను. ఇప్పుడు కొన్ని నేను కథ నరేషన్ ఇచ్చేటప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బి అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ అన్నారు, అక్క నువ్వే చెప్పు, నరేషన్ ఇవ్వు. అదేం సార్ మీకోసం అని చేశారు కదా, మీరు చెప్పండి అంటే, లేదు కదా నువ్వే కరెక్ట్ చెప్పగలుగుతావు, నువ్వే చెప్పు అన్నారు. నేను ఎప్పుడైతే చెప్పానో వాళ్ళు ఆ ఇనిషియేట్ స్టెప్ తీసుకున్నారు సార్. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగొచ్చిందో తెలీదు, బట్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ డైరెక్షన్. బట్ రోషన్ ఎట్లా వచ్చాడు? శ్రీకాంత్ కొడుకు ఇంకొక హీరోని అనుకున్నారు కదా, ఎవరది? అది చెయ్యలేదు కదా సార్. చెయ్యపోయినా అంటే నాకు స్క్రిప్ట్ కి రోషన్ బాగుంటాడు అని నేను వెళ్ళి సార్ని అడిగాను సార్. మీకు రోషన్ మీద దృష్టి ఎలా పడింది? అంటే పెళ్లి సందడని పెట్టాను కదా సార్ టైటిల్, ఓకే, దృష్టి అలా పడింది అనమాట. అంటే స్క్రిప్ట్ అయిపోయాక పెట్టారండి పెళ్లి సందడిని? ముందు పెట్టలేదు సార్, తర్వాత పెట్టుకున్నాము. తర్వాత సార్లో ఒక గొప్పతనం ఏంటంటే సార్, మీరే అన్నారు కదా హీస్ అ లెజెండరీ డైరెక్టర్ అన్నారు కదా, బై ఆల్ స్టాండర్డ్స్. yes and all standards, well said. అంత దీంట్లో కూడా నేను డైరెక్టర్ కాబట్టి హీ గేవ్ ఇంపార్టెన్స్ టు మీ. సో డైరెక్టర్ గారికి నేను వెళ్ళి, సార్ రోషన్ పెట్టుకుందామా అన్నారు. రోషన్ అనగానే సార్ అన్నారు, ఎవరక్క అన్నారు. అంటే సార్ శ్రీకాంత్ గారు అబ్బాయి. భలే ఉంది కదా, ఆ పిల్లడు చిన్నోడేమో అన్నారు. చూద్దాం సార్ ఒకసారి, ఎందుకంటే అంతకు బిఫోర్ ఆ మూవీ చేశారు కదా, అప్పుడు ఇంకా చిన్నపిల్లడు 17 years కదా అప్పుడు. ఏ సినిమా అది? నిర్మలా కాన్వెంట్. నిర్మలా కాన్వెంట్ ఏదో మూవీ చేశాడు. అప్పుడు చిన్నపిల్లడు 17 years, అంత చిన్న అబ్బాయి. సో చిన్నోడికి దగ్గర అన్నారు. అంటే అదే సార్, బట్ అంటే వచ్చి కూడా 4 years అవుతుంది కదా నిర్మలా కాన్వెంట్ కూడా. సార్ చూద్దాం సార్. అంటే తెలుగు సినిమా హీరో వయసు వచ్చేసింది 20, 21, 22 వచ్చింది కదా సార్. ఒకసారి చూద్దామా అని అంటే ఎస్ అని అన్నారు. వెంటనే ఆ అబ్బాయిని పిలిచారు సార్. పిలిచి అదేంటి సండే రోజు ఫోన్ చేశారు శ్రీకాంత్ గారికి, తీసుకొని వస్తాను. బాంబేలో అప్పుడు ఏదో తను వర్క్ చేస్తున్నాడు అనమాట, వేరే ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాడు యాజ్ అన్ ఏడీగా. రోషన్ చేశారండి అలాగా. ఆ తర్వాత మన ఏబిసిడికి అనుకుంటాను ప్రభుదేవ గారి దగ్గర చేశారు అనమాట. సో అక్కడ నుంచి వచ్చారు, సండే రోజు కలిశారు. బహుశా అప్పటికి ఇంకా శ్రీకాంత్ గారికి చెప్పుండరు. తర్వాత నేను వచ్చాను, చూశాను, సార్ నన్ను అడిగారు ఓకే అక్క అని అంటే ఎస్ అన్నాను. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత వాళ్ళకి చెప్పారు, ఈవెన్ దే ఫెల్ట్ హ్యాపీ. అప్పటికి నందిని రెడ్డి గారితో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఓకే అనుకున్నారు అనమాట. అప్పుడు ఆ డేస్ మనకి ఇచ్చారు అనమాట, సేమ్ డేట్స్ మన వైపు టైం చేశారు. శ్రీలీల ఎట్లా వచ్చాయి? సో శ్రీలీలకి నేను ఆల్మోస్ట్ 650 ప్రొఫైల్స్ చూసాను సార్. కళ్ళు కాయలు లాక్డౌన్ టైం అప్పుడు కదా సార్, నాకు ఇంకో పని ఉండేది కాదు. ఆల్మోస్ట్ మీకు ఇండియాలో ఉన్న ఆల్ కోఆర్డినేటర్స్ అందరికీ నా పేరు తెలుసు. అంత అంటే లైక్ అంత చాలా అంత జల్లెడ పట్టాను. ఇలా నాకు లాక్డౌన్ టైం అప్పుడు ఇంకా బిగినింగ్ అనమాట. నాకు తన ప్రొఫైల్ వచ్చింది, తనతో వాళ్ళ మదర్తో మాట్లాడాను. ఆడిషన్కి కొన్ని పంపించమన్నాను. ఆ తర్వాత ఆవిడ పంపించారు. తర్వాత నేను వేరే చూశాను, బట్ ఏదైనా సరే అక్కడే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. ఇంకా లాస్ట్ మూమెంట్కి ఇంకా డైరెక్టర్ గారు కూడా కోప్పడిపోయారు, ఇంత నేను కూడా చూడలేదు, అంత చూస్తావేంటక్క అని. లేదు సార్ అంటే దీనికోసం చూసి మొత్తానికి లీలా సెట్. వాళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఫేసెస్, కంప్లీట్గా ఫ్రెష్గా ఉంటారు. యంగ్ కపుల్ లాగా. నేను ఏదైతే అనుకున్నాను విజువల్ గానా అది ఫుల్ఫిల్ అయిపోయింది ఎప్పుడైతే వాళ్ళిద్దరిని టుగెదర్ గా పెట్టాను. బట్ రాఘవేంద్రరావు గారి క్యాంప్ లో పక్కన రాఘవేంద్రరావు గడ్డంతో అలాగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా అలా నిలబడి ఉంటే మీకు డైరెక్ట్ చేసినప్పుడు ఏమీ నెర్వస్నెస్ గట్టా అనిపించలేదండి? అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అయ్యాం కదా సార్. సో ఆల్మోస్ట్ అప్పటికే ఇయర్స్ అయిపోయింది. పైగా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది.
ఏమంటారు, నాకు ఇది నచ్చితే నచ్చింది అని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను, అలాంటిది ఉంది సార్. సో డైరెక్టర్ గారు నాకు ప్రొడ్యూసరు, పైగా నా గురువు గారు, నా డైరెక్టర్ గారు, నాకు లైఫ్ ఇస్తున్న పర్సన్. ఆయన మళ్ళీ నాకు చెప్పమంటే, సార్ మీకు కథ తెలుసు సార్, నేను చెప్పండి సార్ అనేదాన్ని. ఒక్క రోజు కూడా నాకు తిట్టలేదు సార్, నెవర్. సో నా వీక్నెస్ని ఆయన తెలుసుకొని దాన్ని ఎలా కవర్ చేసేవారంటే, ఎవరైనా పిలిచేవారు, కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి చెప్పు అని చెప్పి పక్కన కూర్చొని వింటుండేవారు మాట. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకరిని ఎవరికి ఇచ్చేవారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి చెప్పు అని. నేను నిజంగా వాళ్ళ వైపు తిరిగి చూసి కడగడ చెప్పేదాన్ని. నేను సార్ని అంటే చూసేదాన్ని కాదు, వాళ్ళ వైపు చూసి వాళ్ళకే చెప్పేదాన్ని అనమాట. సో ఈ విధంగా హీ ఆల్వేస్ యూస్ టు సీ, నేను ఎన్నిసార్లు చెప్పినా, మీరు సార్ 10 సార్లు అడిగితే నాకు ఆ ఫీల్ పోతుంది సార్, లేకపోతే ఆ కామెడీ పోతుంది సార్, అది మిస్ అయిపోతాను సార్ అని అంటే, ఎందుకు మిస్ అవుతావు, మిస్ అవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత అనేది. హీ ట్రైన్డ్ మీ ఆ లాట్ సార్ ఆ విషయంలోని. బట్ మనకి ఉంటాయి కదా సార్, కుక్కదాకా వంకరలాగా, నేను ఎప్పుడు నాదే నాకున్న వీక్నెస్ అది అంతే, అది నాది ఫిక్స్ అనుకున్నాను. కానీ లేటర్ ఆన్ నాకు అది ఫేస్ చేశాను సార్. అందరూ గురుగారులా ఉండరు కదా సార్, కరెక్ట్, అందరూ అలా ఉండరు. నాకు చాలా కంఫర్ట్ ఉంది సార్. దో నేను పర్సనల్గా లోపల నాకు ఎంతైనా భయం ఉండొచ్చేమో కానీ, బట్ నాకు డైరెక్టర్ గారి దగ్గర ఉన్నంత కంఫర్ట్ మళ్ళీ బహుశా నెక్స్ట్ ఫ్యూచర్లోని ఎక్కడైనా, ఎందుకంటే ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కదా నాకు. సో ఆ విధంగా నాకు ఇన్ ఫ్యూచర్లోని ఎప్పుడైనా వస్తుందో లేదో, ఐఎమ్ బ్లెస్డ్ ఆర్ నాకు తెలియదు, ఇప్పటి వరకు నాకు తెలియదు కానీ సార్. బట్ నాకు సార్ మాత్రం బాగానే ఎంకరేజ్ చేశారు సార్. ఏదైనా సరే చెప్తే, ఏదైనా ఒక సీను ఆయన ఏదైనా చెప్తారు కదా సార్ మనకి, చెప్పేటప్పుడు నేను ఒకవేళ నాకు నో అని అన్నాను అనుకోండి, హీ ఆల్వేస్ ట్రై టు కన్విన్స్ మీ, హీ నెవర్ ఫోర్స్ మీ. చాలా పెద్ద సెంటెన్స్, హీ ఆల్వేస్ ట్రై టు కన్విన్స్ మీ అన్నమాట ఉందే. నిజం సార్, హీ ఆల్వేస్ ఒప్పించడానికి అంత పెద్ద ఆయన, పైగా ప్రొడ్యూసర్ ప్లేస్ లో కూర్చొని, నేనేదో నేను సినిమా చేసుకుంటున్నాను సార్, నాకు కాస్త చూడండి అని అన్నప్పుడు ఆయన నాకు చెప్తూ ఉంటే నేను చేయడం వేరు సార్. ఆయన ప్రొడ్యూసర్ అంటే హ్యాండ్ కంప్లీట్ గా గ్రిప్ ఆయన చేతిలో ఉంటుంది. అయినప్పటికీ డైరెక్టర్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, డైరెక్టర్కి ఇవ్వాల్సిన వాల్యూస్, డైరెక్టర్ అనే పదానికి కంప్లీట్ నిర్వచనం నేను ఐ హ్యావ్ సీన్ సార్. అయితే ఒకటే స్ట్రైట్ అవే నేను అంత పెద్ద పర్సన్ దగ్గర స్ట్రైట్ గా నేను చేసేసాను కదా సార్, బహుశా నాకే అంత వాల్యూస్ తెలియలేకపోయిందేమో ఆ నిమిషం. బట్ నౌ టుడే నేను చాలా ఎక్కువ అదృష్టవంతురాలని అని ఫీల్ అవుతాను. రాఘవేంద్ర గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక ఆయన వాల్యూ ఇంకా బాగా తెలిసింది, ఎక్కువగా తెలిసిపోతుంది ఆ నిమిషం. ఎందుకు చేయరు ఏం సార్ అని డాడీ మీద ఎలా ఖర్చు చేస్తాను, లేకపోతే ఎలా ఫీల్ అవుతానో, నేను అలాగ అడగచ్చు, అరవచ్చు అనే ఫీలింగ్ నాకు ఉండేది. అంటే అలాగ అడగచ్చు, నేను అడగచ్చు, డాడీకి ఎలాగ అడుగుతాను, నాకేం తెలియదు డాడీ అది నాకు కావాలి అని డాడీని ఎలాగ అడుగుతామో అలా నేను మా డైరెక్టర్ గారిని అడగచ్చు అన్న ఫీలింగ్ నాకు ఉండేది. ఇప్పుడు బయట వచ్చిన తర్వాత అయ్యో బాబు అలా అందరి దగ్గర ఉండదు కదా సార్, ఉండదు కదమ్మా. ఇప్పుడు పెళ్లి సందడి అనేది ఆల్రెడీ రాఘవేంద్ర గారు తీసిన ఒక ఆల్ టైమ్ గ్రేట్ హిట్. పెళ్లి సందడి ఆడియో పరంగా గానీ, అది నేనేం చేస్తాను, కామెడీ పరంగా గానీ, అసలు అది నేనేం చేస్తానో, బాగు చేస్తానో, పాడు చేస్తానో తెలియదు కదా సార్. ఎవరైనా వాళ్ళ థింగ్స్ ఎందుకు వదులుకుంటారు. పెళ్లి సందడి టైటిల్ మీరే చెప్పారా? ఆ పెళ్లి సందడి అంటే అది ఒక డిస్కషన్ లో వచ్చింది సార్, అలాగా గ్రూప్ లోని. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దిల్ రాజు గారు ఆ మాట ఇనిషియేట్ తీసుకున్నారు. ఇదంతా పెళ్లిగా ఉంది కదా, పెళ్లి సందడిని పెట్టుకుంది గురుగారు అని అంటే, వెంటనే నేను అదే చెప్తున్నాను సార్. దిల్ రాజు గారు డైరెక్టర్ గారు, నేను ఇలా కూర్చున్నాము, ఇంకో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. బట్ ఓకే, ఎవరైనా అనిల్ రావిపూడి గారు ఆయన అన్నారు, డైరెక్టర్ గారు విన్నారు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసరు, పైగా ఆ టైటిల్ ఆయింది, ఎస్ అనొచ్చు కదా. ఇలా తిరిగి ఏమక్క నీకు ఓకేనా అని అడిగారు. ప్రతి సెకండ్ నేను చెప్తాను సార్, ఆయన ఒక డైరెక్టర్కి ఇవ్వాల్సిన వాల్యూ, బీయింగ్ అ డైరెక్టర్, పైగా లెజెండరీ డైరెక్టర్, ఆయన సినిమాలో మనకు అంత ఇవ్వాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆయన ఇచ్చారు. అప్పుడు నాకు తెలియపోయినా ఇప్పుడు నాకు బాగా ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు బాగా తెలుసు. ఆ డి ఏంటి, పెళ్లి సందడికి మా లాస్ట్ లో లెటర్ డి అని ఎందుకు పెట్టారు? పెళ్లి సందడి అని వస్తుంది కదా సార్, ఆ డీని ఈ డీలా ఎందుకంటే అది డెస్టినీ సార్. అసలు మూవీలోని హీరోయిన్ డెస్టినీ నమ్ముతుంది, హీరో ఏమో విల్ పవర్ని నమ్ముతాడు.
సో ఆ డెస్టినీ ప్లేస్ లోనే అలాగా కొద్దిగా డి లాగా మెన్షన్ చేస్తూ, ఇప్పుడైనా మీరు పెళ్లి సందడి డి అనే చదవాలి కదా, అంతే, స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు కదా, ఏం లేదు, ఏముంది. అంటే ప్రొనౌన్స్ చేయడానికి మిస్టేక్ ఏం రాదు కదా. ఇప్పుడు ఒక మనిషికి పేరు పెట్టిన తర్వాత అతను బతికున్నా పోయినా కూడా అదే పేరు ఉంటుంది. ఎన్టీ రామారావే, నందమూరి తారక రామారావు, అంతే సార్, అంతే, అక్కినేని నాగేశ్వరరావు, పేర్లు మారవు కదా. సో ఇంకా పెళ్లి సందడి డీవే. సో అలాగా ఆ డెస్టినీకి సింక్ అవుతూ ఆ డీని అలాగా బ్రైట్ గా మీరు చేశారు అది మీకు. ఇట్ వాస్ మైన్. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ప్రతిదీ మనం అక్కడికే వెళ్ళి ఓకే ఫైనల్ గా ఆయన ఓకే చెయ్యాలనుకో. ఏదైనా ఆఫ్ కోర్స్ ఐ సే డైరెక్టర్ గారు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాను సార్. వెరీ నైస్. పెళ్లి సందడి అంటే దాని తాలూకా రిజల్ట్ మిమ్మల్ని, మీ కెరీర్ ని ఎట్లాగ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నారండి? నిజానికి గుర్తింపు ఉంది సార్. గుర్తింపు వచ్చేసింది. అంటే ఎక్కడికి వెళ్ళినా పీపుల్ ఐడెంటిఫైస్ నాట్ మీ, అట్లీస్ట్ లైక్ యూనో పేరు, నా సినిమా పేరు కానీ లేకపోతే మీ పేరు కానీ మా పేరు కానీ. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ ఇదే మీరు అలాగే వచ్చాను సార్ నేను ఇంటర్వ్యూ, కానీ నార్మల్ గా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ అది ఇవ్వలేదు కదా సార్. సో అందుకనే జనాలకి ఎవరికి నా ఫేస్ తో పెద్దగా రికగ్నైజ్ అవ్వరు. ఓకే, సో మహా అయితే ఒక అదేంటి పేరు ఫస్ట్ అంతా అందట్టు పెళ్లి సందడి అని టైటిల్ పెట్టుకున్నాను. శ్రీకాంత్ గారు కొడుకు ఉన్నారు అందులోని, తర్వాత కీర్వాణి గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు అన్నప్పటికీ డెఫినెట్ గా నేను చిన్న బీన్ అయిపోతాను, ఒక ఏమంటారు ఈగ టైప్ అయిపోతాను, చిన్న ఇది. అదంతా ఒక పెద్ద ఒక సామ్రాజ్యం అది. పైగా మా డైరెక్టర్ గారు అంటే ఒక పెద్ద వటవృక్షం, అదొక పెద్ద అదొక పెద్ద సామ్రాజ్యం, లేకపోతే పెద్ద వటవృక్షం మా డైరెక్టర్ గారు. అక్కడ నేను చిన్నగా అయిపోతాను కదా. దిస్ ఐ నో అండి, ఐ అండర్స్టూడ్. ఆ తర్వాత నేను ఫేస్ చేసింది కూడా నేను అలాగే ఫేస్ చేశాను. ఎందుకంటే చాలా మంది అదేంటి అది రాఘవేంద్రరావు గారిది కదా అన్ని మాటలు కూడా నేను విన్నాను. అట్ ద సేమ్ టైం రాను అది గౌరీ రానంకి కదా. అది మొట్టమొదటి మీకు అనిపించలేదా? రాఘవేంద్రరావు దగ్గర నేను పనిచేసేటప్పుడు నేను ఎంత బాగా చేసినా రిజల్ట్ ఎలా ఉన్నా అదంతా కూడా రాఘవేంద్రరావుకి ఎక్కువ వర్తిస్తుంది, మనకేమున్నది ఇందులో అన్న. అంటే అది తెలుసు సార్, అది నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మా మూవీకి ప్రమోషన్ కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాం కదా, ఆ టైం అప్పుడు కూడా డైరెక్టర్ గారు అక్క నువ్వు రోషన్ లీలా అని అంటే, నేను సార్కి అన్ని మాట ఏంటనంటే, నేను వెళ్తే ఎవరు తెలుసు సార్, మీరు వెళ్తే నా మూవీకి యూజ్ అని అన్నాను. కరెక్ట్, నా మూవీకి యూజ్ అది, సో గో హెడ్ అని. అలాప్పుడు నేను అనుకుంటాను అక్క అని, ఫస్ట్ మీరు వెళ్ళండి సార్, ఫస్ట్ సినిమా వెళ్తే ఆ తర్వాత ఆ సినిమా నేనే చేశాను చెప్పుకుంటాను సార్ డబ్బు కొట్టుకొని, ఫస్ట్ మీరు వెళ్ళండి సార్ అన్నాను. సో అలాగా సార్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అంతే. ఆ తర్వాత నేను ఓన్లీ రోషన్ అండ్ లీలాకి, ఎందుకంటే నేను నాకు కొద్దిగా ఏం కెమెరా ఫియర్ అని చెప్పాలో లేకపోతే జనాలు ఫియర్ ఏమో సార్ నాకు తెలియదు. అంటే అలాగంటే మీరు వెంటనే అడుగుతారేమో థియేటర్ పర్సన్ కదా, అప్పుడు కూడా మీరు బ్యాక్ స్క్రీన్ కదా, అంటే బ్యాక్ స్టేజ్ ఆన్ స్టేజ్ కూడా చేశాను సార్, స్టేజ్ చేశాను, డాన్స్ చేశాను, థియేటర్ చేశాను, డాన్స్ చేశాను, అన్ని ఉన్నాయి. సో అది ఎక్కడైనా మీకు మీరు ఏమైనా బ్లాక్ అవడానికి అది ఏమైనా కారణం అయిందండి మామూలుగా? అంటే ఇప్పుడు పెళ్లి సందడి తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఎట్లా వచ్చాయి? మిస్టర్ ఇడియట్ అనే మూవీ చేశాను సార్, అది టు రిలీజ్. నిజానికి అయితే నేను కొద్దిగా, అంటే నాకు కొద్ది పియర్ తక్కువ సార్, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఐ డోంట్ సే దట్ బికాస్ ఆఫ్ దట్ ఫిలిం, లేకపోతే డైరెక్టర్ గారికి, అంటే మీరు ఇందాక అన్నట్టుగా అది ఆయన ఖాతాలో పడుతుంది కదా అందుకనే నాకు అలా లేదు సార్. జనరల్గా నాకే కొద్దిగా పిఆర్ తక్కువ. అండ్ నేను ఆల్వేస్ ఐ ఫీల్ దట్ నా అప్రోచెస్లోనే ఏదైనా రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం పెళ్లి సందడి చేసాము, అది మంచి ఫలితం ఇచ్చింది, అలాంటప్పుడు నేను వెంటనే బిగ్గరగా వెళ్ళాలి. అలా కాకుండా స్లో డౌన్ అయిపోయానేమో అని నా డౌట్, నా మీద నాకే డౌట్. ఇప్పుడు అంటే బహుశా నేను స్లో డౌన్ అయ్యానేమో, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ షుడ్ కమ్ టు మీ ఆర్ పీపుల్ విల్ కమ్ టు మీ అని నేను అనుకుంటున్నానేమో. ఇట్ ఈస్ నాట్ దట్. ఇండస్ట్రీ అది కాదమ్మా, అమ్మాయిన అడగందే అన్నం పెట్టదు అంటారు కదా. సో అలాగా నువ్వే అడగాలి అన్నట్టుగా కొత్తగా నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. సో కానీ నాకు ఇంకొక డౌట్ ఉన్నదండి. ఇప్పుడు దిల్ రాజు గారు కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్.
మళ్ళీ దిల్ రాజు గారు అంటేనే అసలు కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త ప్రతిభ వెల్లువ. దిల్ రాజు గారు అంటేనే ఆయన సినిమాలన్నీ కొత్త డైరెక్టర్లు, అందరూ కొత్త డైరెక్టర్లు, రైట్? మీరు అక్కడ కూడా మీకు వెంటనే ఆపర్చునిటీ రాలేదే? అంటే అదే సార్, అది మన టైం బాగాలేదని చెప్పాలేమో. అంటే దిల్ రాజు గారు ఇంటికి వచ్చి అడ్వాన్స్ గట్ట పట్టుకొచ్చి అలాగే ఎక్స్పెక్ట్ చేశారా? కాదు సార్, అంటే అప్పుడు పెద్ద సినిమా ఉన్నాయి కదా సార్, అప్పుడు గేమ్ చేంజర్ అలాగా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి కదా సార్. సో హీ వాజ్ వెరీ మచ్ బిజీ. నేను చాలాసార్లు మెసేజ్ పెట్టాను. అంత బిజీ షెడ్యూల్లో కూడా దిల్ రాజు గారు ఆన్సర్ ఇచ్చేవారు చక్కగా. అమ్మ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ నేను కలుద్దాము, కొద్ది బిజీగా ఉన్నాను, లేకపోతే షెడ్యూల్లో ఉన్నాను, ఇలాగా చాలా. అసలు పెద్దవాళ్ళు ఉరికే ఎవరు సార్ వాళ్ళు, అంతే. దిల్ రాజు గారు నాకు ఆన్సర్ మాత్రం ప్రతిసారి ఇచ్చేవారు. ఆ తర్వాత నేనే స్లో డౌన్ అయిపోయాను. బికాజ్ ఎందుకంటే ఆయన కంటిన్యూగా బిజీగానే ఉంటున్నారు, అది మనకి రోజు సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంది. సో నేను కొద్దిగా స్లో డౌన్ అయిపోయాను. ఆ తర్వాత ప్యారలల్గా నాకు అదేంటి మిస్టర్ ఇడియట్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా నేను వెళ్ళి ఆయనకి చెప్పాను, సార్ ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చేసుకో, శ్రద్ధగా చేసుకో, ప్రీవియస్ మూవీ ఆల్రెడీ చేసావు కాబట్టి ఆ ప్రాజెక్ట్లో ఏమైనా అంటే నేర్చుకునేవి ఏమైనా మిస్టేక్స్ చేస్తే అలాంటివి కాకుండా కవర్ చేసుకుంటూ చెయ్యి అని చెప్పేసి. కొత్త చెయ్యి పాత చేయొద్దు అని, అలా కొత్త తప్పులు చెయ్యి కానీ పాత రిపీట్ చేయొద్దు అన్నట్టుగా ఆయన హీ గేవ్ మీ బ్లెస్సింగ్. అప్పుడు వచ్చి మిస్టర్. ఇప్పుడు ఎవరు ఈ మిస్టర్ ఇడియట్? మన రఘు గారి అబ్బాయి ఉన్నారు చూడండి సార్, అంటే రవితేజ గారి తమ్ముడు కొడుకు మాధవ్ అని అబ్బాయి. అండ్ అదేంటి సిమ్రాన్ శర్మ అని మనకి మిస్ రాజస్థాన్ అండి ఇప్పుడు. సో అమ్మాయి బాగా జల్లిడి పెట్టారా ఈసారి కూడా హీరోయిన్ కోసం? ఈసారి కూడా మరి శ్రీలీల అవుతుంది అమ్మాయి అవ్వచ్చు. అంటే శ్రీలీలలోని ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది సార్. అవును, సాంగ్స్ కట్టి చాలా బాగా చేస్తుంది. బా పేరు వచ్చింది కూడా అమ్మాయికి దానికే, మంచి డాన్సర్. అమ్మాయి ఏంటంటే అంటారు కదా ఆ చలాకి, ఆ అమ్మాయిలో ఆ చలాకి ఉంటుంది, అది ఎక్స్ట్రా పోతమాట అమ్మాయి. అవును, ఈ అమ్మాయి కూడా చాలా షార్ప్ ఇనఫ్, గుడ్ పర్ఫార్మర్, గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. రఘు గారి అబ్బాయి ఎలా? హీస్ ఆల్సో గుడ్ అండి. దీని ప్రొడ్యూసర్ ఎవరండి? దీనికి రవిచంద్ గారు, మీకు యలమంచి రవిచంద్. ఓకే. పెళ్లి సందడి లాగిన మాస్ అప్రోచ్ గట్ట ఏమైనా ఉన్నాయా ఫిల్మ్ లో? మాస్ ఫిల్మ్ అవుతుందా లేకపోతే మామూలుగా ఇది లవ్ స్టోరీ లాగిన? క్లాసిక్ గానే ఉంటుంది సార్. కొద్ది ఫ్యాషన్ డిజైనింగ్, కాలేజ్ బ్యాక్ డ్రాప్, పైగా స్క్రిప్ట్ నాదేనంటే ఆల్రెడీ మీరు పెళ్లి సందడిలోని అమ్మాయి క్యారెక్టర్ చూసే ఉంటారు, హైపర్ యాక్టివ్. ఇందులో కూడా అంతే. అంటే ఇప్పుడు మీరు ఇంకో మాట టెక్నికల్ గా అడుగుతున్నానండి, సినిమా మేకింగ్ స్టైల్స్ మారిపోయినాయి బాగా. ఇప్పుడు పెళ్లి సందడి సినిమా కూడా ఇప్పుడున్న ట్రెండ్ వేరేగా నడుస్తున్న టైంలో వచ్చింది సినిమా అది. అవును, కరెక్ట్. యూ అండర్స్టాండ్? ఇప్పుడు ట్రెండ్స్ మారిపోయి అన్ని కూడా థ్రిల్లర్స్, హారర్స్ అలాంటివన్నీ వచ్చే, సైకలాజికల్ హారర్స్ అండ్ గ్రే ఫిల్మ్స్. కంప్లీట్ గా దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ సెటప్. ఇప్పుడు మీరు అదేమైనా ఫాలో అవుతున్నారా? మీరు దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఈ రోజున ప్రెసెంట్ సినిమా అంతా నేను ఒక సస్పెన్స్ థ్రిల్లరే ప్లాన్ చేశాను సార్. నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఇప్పుడు రాసుకుంటున్న ప్రాజెక్ట్. ఇప్పుడు అంటే రఘు గారి అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు, అది లవ్ స్టోరీ. అది సార్ నా మూవీలో లవ్ స్టోరీ ఇలా ఉండవు సార్. ఆఫ్ కోర్స్, బట్ అదొకటి ఉంటది, లవ్ ఉంటది తప్పితే. అది కూడా మీ పెళ్లి సందడిలో కూడా ఇందాక చెప్పినట్టుగా డెస్టినీ ప్రాక్టికల్ గా ఉండడం. ఇట్ ఈస్ నాట్ లవ్. మీకు ఎక్కడ అమ్మాయి అబ్బాయి కలిసి ఉండదు, మిస్ అయిపోతూ ఉంటది అంతే. ఒకసారి అది అంతే సార్. అంటే నేను అలా ప్రిఫర్ చేయను. నాకు లవ్ పెద్దగా ఎక్కే పాయింట్ కాదు అది అసలు. యూ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? అంటే అందులోని పెద్దగా ఏమో నాకు డెప్త్ గా ఫీల్ అవును అంతే. అంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సినిమా మేకింగ్ మీద మీ స్టైల్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? ఇప్పుడనే కాదు సార్, జనరల్గా ఇంకా అట్లీస్ట్ 2 years దాటిన తర్వాత కూడా మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వాల్సిందే. ఇప్పుడు పెళ్లి సందడి తర్వాత నేను స్క్రిప్ట్ సైడ్లోని కొద్దిగా అప్గ్రేడ్ అవ్వడం, లేకపోతే ఇంకా నేర్చుకోవడం అంటారు కదా, ఎప్పుడు మనం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అంతే, ఎవ్రీడే లెర్నింగ్. నేను విజన్ ప్రసాద్ సార్ దగ్గర 6 months
స్క్రిప్ట్ అసిస్ట్లో వర్క్ చేశాను సార్. ఇది పెళ్లి సందడి తర్వాత అంతకు తర్వాత. ముందా? ఓకే, తర్వాత తర్వాతే. ఓకే, సార్ ఎప్పుడు అంటే ముందు చేసినవి అది మన అదేంటి ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తుంది సార్. ఇవేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. ఎస్. ఓకే, ఆ తర్వాత మిస్టర్ ఇడియట్ చేశాను. మిస్టర్ ఇడియట్ తర్వాత నేను సీకే గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆమె అసిస్టింగ్ అంటే ఎలా అంటే చిన్ని కృష్ణ గారి దగ్గర. ఆయన స్క్రిప్ట్స్ అన్ని తెలిసిందే కదా సార్ మన అందరికి. ఇంద్ర, గంగోత్రి. ఎస్. సో నౌ ఐఎమ్ అసిస్టింగ్ హిమ్ మాట. ఎవరికి? సీకే గారికి. అంటే నేనేమనుకుంటానంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఏమైనా సినిమా చేస్తున్నారండి? ఆయన మూవీ ఆయన వర్క్స్ జరుగుతున్నాయండి. కాకపోతే నేను నేర్చుకుంటాను. నేను ఇండివిజువల్గా వెళ్తాను. సార్ మీకు వచ్చిన నాలెడ్జ్ మీరు మీ గురువుల దగ్గర నేర్చుకునేది నాకు నేర్పించమంటాను. ఆయన అలాగే నేర్పిస్తారు. నిజంగా గ్రేట్ అండి ఆ విషయంలో కూడా. ఆయన ఒక నోవెల్ రాసుకుంటుంటారు. నేను 8 o'clock మోగిలాకి వెళ్తాను అనమాట. 8 o'clock వెళ్తే ఇలాగ పక్కన పెట్టి కూర్చొని చెప్పమ్మా ఏంటి అని చెప్పి స్టార్ట్ చేస్తారు సార్ క్లాసు. మీరు మామూలుగా ఇప్పుడు రాఘవేంద్ర గారితో మీరు చేయడం, రాఘవేంద్ర గారు మీకు అవకాశం ఇవ్వడం ఒక పద్ధతి అయితే, అసలు ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడైతే ఒక అంబిషన్ మైండ్లో ఉందో, మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేసిందండి మీ మీద మొదటి నుంచి? ఎందుకంటే విజయ నిర్మల్ గారు ఒక విమెన్ డైరెక్టర్, ఆవిడ ఏకంగా వరల్డ్ రికార్డే క్రియేట్ చేశారు. ది హైయెస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఇన్ ది వరల్డ్ హూ హెస్ డైరెక్టెడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే కరెక్టే సార్. బట్ నాకెందుకో పూరి గారు బాగా నచ్చుతారు సార్. అప్పుడే పూరి గారు బాగా నచ్చేవారు అన్నమాట. బట్ నేను ఎప్పుడు ఆయనతో వర్క్ చేయలేదు. ఆ అవకాశం కూడా రాలేదు నాకు. నాకు కొద్దిగా పూరి గారి స్టైల్, అదే ఆయనవన్నీ యాటిట్యూడ్స్ ఉంటాయి, రకరకాలు. బహుశా ఆయనకి అంటారు కదా, ఆయన హీరోలు అందరూ కొద్దిగా మాస్ కంప్లీట్ గా మాస్. వాళ్ళు ఒక పిచ్చి టైప్ లోనే ఉంటారు కదా. తెక్కగా ఉంటారు. సో ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ లో అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటారు అనమాట, నీ హీరోయిన్స్ అందరూ అలాగే ఉంటారు. రివర్స్ లో నా హీరోయిన్స్ అందరూ తెక్కగా ఉంటారు. అంటే ఆ టైం అప్పుడు నేనున్న నా ఏజ్ లో నా ఎంట్రీకి నాకు పూరి గారు కొద్దిగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా ఫ్యాన్సీగా బాగా అనిపించేది నా మనసుకి. బట్ ఎప్పుడు వర్క్ చేయలేదు, అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు సార్ ఆయన. కనీసం కలిసారు ఎప్పుడైనా? అది కూడా లేదు. పూరి గారిని ఎప్పుడు కలవలేదు. అదే అంటున్నాను సార్, ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఉంటారు కదా మనకు అనిపిస్తే ట్రై చేస్తాం కదా, అలా ట్రై కూడా చేయలేదు సార్ నేను. అనుకోకుండా అలా వెళ్ళిపోతుంది. అదే అయిపోయింది. అంటే ఒక టైం స్లాట్ అలాగే ఉంటుంది. టైం స్లాట్ అంటే ఇప్పుడు ఎన్ని ఫ్యాంటసీ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు గమనిస్తే కనుక. సో ఆ కైండ్ ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉందా మీకు? విమెన్ ఎక్కడైనా, నాట్ సినిమా ఇండస్ట్రీ, ఎనీవేర్, వేరెవర్ దే వర్క్, వేరెవర్ దే సర్వ్, వాళ్ళకి కొన్ని అంటే జెంట్కి లేని ప్రాబ్లమ్స్ విమెన్కి న్యాచురల్గానే ఉంటాయి. న్యాచురల్గానే లైక్ రైట్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే. మీకు అలాంటి ఇబ్బందులు యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఏమి ఎప్పుడు ఫేస్ చేయలేదా సినిమా ఇండస్ట్రీలో అమ్మా? వాట్ యు కాల్ ఇన్సల్ట్స్ కానీ, అంటే అవన్నీ కామన్ అనుకోండి ఇండస్ట్రీలో జెంట్కైనా. అదే సార్, కొన్ని మనం యాక్సెప్ట్ చేసామనుకోండి సార్, వీటి కోసం కాదు కదా సార్. ఒకటి చెప్తాను సార్, నాకు టైటిల్స్ ఎప్పుడేం పడేయనుకోండి సార్, ఎప్పుడు మాది ఏడీస్లోనే లాస్ట్ నేమ్ పడుతుంది. అంటే ఇది చాలా చిన్నది బట్ గుచ్చుకుంటుంది సార్ అప్పుడప్పుడు, అందుకే చెప్తున్నాను. లాస్ట్లో పడుతుంది. వై లాస్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఎందుకంటే మనం అన్ని సినిమాలు చేసి వచ్చాము, పైగా సెట్లోని ఏ చిన్న దానికైనా ఫస్ట్ అంటే నా గురించి చెప్పగలుగుతాను. నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు కాబట్టి నా గురించి చెప్తాను. కాబట్టి నేను ఎప్పుడైనా ఏదైనా మూవీ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ ఫేస్ దట్ గౌరీ ది బెస్ట్ అన్నట్టుగా. వెన్ ఐఎమ్ బెస్ట్ ఇన్ మై వర్క్, వై ఐఎమ్ నాట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఉంటుంది సార్. బట్ నాకు దీంతో పాటు నాకు అంటే ఆ క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో దాంతోపాటు నాకు ప్యారల్గా ఒక ఆన్సర్ కూడా వస్తుంది సార్. అసిస్టెంట్ డైరెక్టర్లో టాప్ నేమ్ కోసం నేనేమి ఈ తాపత్రయం పడట్లేదు. ఒకసారి ఆదిత్య రవి గారితో ఒక డిస్కషన్ జరిగింది. దేనికంటే ఓం నమో వెంకటేశకి సార్ టైటిల్స్ ఏమైందంటే ఓపెనింగ్ టైటిల్స్ బాగా ఎక్కువైపోయి, సో మా ఏడీ టైటిల్స్ అన్ని రోలింగ్ టైటిల్స్లో వేశారు.
నేను వచ్చి ఆదిత్య రవి గారితో సార్ నాకు కో డైరెక్టర్ మాకు అయితే సార్ అదేంటి సార్ రోలింగ్లో పెట్టేశారు ఎందుకంటే అప్పుడు బిఫోర్ వరకు అన్ని నాకు ఓపెనింగ్ టైటిల్స్లో పడ్డాయి మేడం. సార్ ఏంటి సార్ రోలింగ్ టైటిల్స్లో పెట్టేశారు, ఒక్క కార్డ్ చూడండి సార్, ముందు వేయండి సార్ ప్లీజ్ సార్ అంటే ఇప్పుడు నా పేరు పడిందంటే నాతో పాటు నా టీం అంతా పడుతుంది కదా. బట్ నాదేంటంటే నాకు పడాలి అదేంటి ముందుకు రావాలి అని, ఓపెనింగ్ టైటిల్స్లో రావాలి అని, రోలింగ్ ఎవరు మనం కూడా చూడము అసలు రోలింగ్లోని అని నేను అంటే. సో అదేంటి సార్ అన్నారు, లేదమ్మా లేదు అక్కడెక్కడ స్పేస్ లేదు, ఇప్పటికే 3 నిమిషాలు ఉంది 3.5 నిమిషాలు ఉన్నాయి అని అన్నారు. అంటే నేను అన్నాను, లేదు సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్కసారి చూడండి సార్, పోనీ ఓ పని చేయండి సార్ లాస్ట్ కార్డ్ వేసేయండి అన్నాను. ఓపెనింగ్ కార్డ్స్లో లాస్ట్ కార్డ్ వేసేయండి అని అంటే ఆయన పెద్ద ఇలా రిలాక్స్గా ఉండి, అవునా వెళ్ళి లోపల సార్ ఉన్నారు వెళ్ళి అడుగు గురుగారిని అన్నారు. ఏమి అని అన్నాను. అంటే లాస్ట్ పేరు అయిందే అన్నారు. సార్ ఆ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను సార్. అసలు ఏ మాట మీద ఏ దీంట్లోనే అయ్యిందో నాకు తెలియదు కానీ ఆ టైము ఆ సిచ్యువేషను తెలియదు నాకు. నేనెందుకు అడిగాను సార్ ఎందుకు అంటే ఆదిత్య రవి గారు ఎందుకు అలా మాట్లాడారు, నేనెందుకు అలా రియాక్ట్ అని నాకు తెలియదు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం అడగాలమ్మా, రాఘవేంద్ర గారు ఇప్పుడు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో, ఆయన మోహన్ బాబు గారితో ఇంతమందితో చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పిక్చరు మీరు కథ రాసుకుని ఒక చిరంజీవి గారికి చెప్దాం, లేకపోతే ఒక రామ్ చరణ్ గారికి చెప్దాం, లేకపోతే ఒక బాలకృష్ణ గారికి, ఒక నాగార్జునకి, నాగ చైతన్యకి అలాంటి ఆర్డర్లోకి వెళ్దాం అని అనుకోలేదు మీరు? ఉందా? ఎవరితోనండి మీకు బాగా అంటే డ్రీమ్ వీళ్ళతో చేయాలి? అందరికి నాకు తెలిసినంత వరకు దాదాపుగా అందరికి చిరంజీవి గారితో చేయాలని ఉంటుంది. ఆయనే టార్గెట్ అందరికి. అవును కదా? డెఫినెట్ గా సార్. అంటే ఇప్పుడప్పుడే అంటే ఏమంటారంటే చోటీ మేము బడీ బాత్ అంటారు చూడండి, అలా అయిపోతుంది సార్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దోస్ థింగ్స్. లెట్ మీ ప్రూఫ్. ఆయన వరకు వెళ్ళి ఆయన టైం ఇచ్చి కూర్చోబెట్టి చెప్పమ్మా ఏంటి అనే స్థాయికి నేను కూడా ఎదగాలి కదా సార్. కరెక్ట్. చిన్న హీరో పెద్ద హీరో ఉండదు సార్, హీరో ఓకే. ఎవరైనా మన మాట వినాలంటే వాట్ ఆర్ యూ అని కూడా అడుగుతారు కదా సార్. హీరో వరకు వెళ్ళక్కర్లేదు సార్, వాళ్ళ మేనేజర్లే అడుగుతారు వాట్ ఆర్ యూ, హౌ యూ హ్యావ్ ప్రూవ్డ్, షో మీ, టెల్ మీ అని అంటారు. సో అది ప్రూవ్ చేసుకునే బాధ్యత మందే కదా సార్. సో వాళ్ళని అనడం రాంగ్. సో డ్రీమ్ అంటారా సార్, రోజుకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకు పెద్ద సినిమా మంచిగా ఓపెన్ అవ్వాలి అని అనుకున్నాను, అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రీమ్ వచ్చేస్తుంది సార్. మనిషి తనకు లక్ష్యమే అది సార్. సో ఎప్పుడు డ్రీమ్ అనేది రావాలని అనుకుంటాను. డ్రీమ్స్ రావాలి, ఉండాలి, కోరికలు ఉండాలి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి. డ్రీమ్ బిగ్. ఎస్, డ్రీమ్ బిగ్. అదే అంటాను సార్, కోరికలు ఉండాలి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి, మళ్ళీ ఇంకో కోరిక రావాలి, లేకపోతే మనిషి అంటే బతకడం వేస్ట్. సో నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను సార్. సో నేను మీకు కూడా అంత గొప్ప కెరీర్ రావాలని, ఉమెన్ డైరెక్టర్ గా విజయ నిర్మల్ గారి లాగా మీరు కూడా ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేయాలని, ఒక రాజమౌళి గారు ఆ రేంజ్కి మీరు కూడా చేరుకునే ఇది ఆ మూమెంట్ మీ కెరీర్లో రావాలి. ఉమెన్ వరల్డ్ ఆఫ్ ఉమెన్కే మీరు ఒక గర్వకారణంగా ఎదగాలి. ఇప్పటికే మీరు గర్వకారణం, ఎందుకంటే రాఘవేంద్ర గారు పక్కన నిలబడి సినిమా చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీరు నిలబడగలిగారు, చెయ్యగలిగారు అంటే మీకు హిడెన్ పొటెన్షియల్ ఎంతో ఉంది, హిడెన్ కన్విక్షన్ ఎంతో ఉంది, హిడెన్ డెడికేషన్ ఎంతో ఉంది. సో ఇవన్నీ కూడా మీకు కాంట్రిబ్యూట్ చేసి మీరు పెద్ద డైరెక్టర్ అవడానికి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వాలని మా హిట్ టీవీ ద్వారా, మా హిట్ టీవీని అభిమానించే ప్రేక్షకుల తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు అందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పొజిషన్లకి నేను ఎదుగుతాను. అండ్ నేను అనుకుంటున్న పొజిషన్ కూడా నేను వెళ్ళగలుగుతాను. మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా. గాడ్ బ్లెస్ యు. మీరు ఏదో వచ్చింది పోయింది అని అనుకోకుండా మీరు కూడా కొద్ది బాధ్యత తీసుకోండి. మన పిల్లే ఒకసారి హెల్ప్ చేద్దాం అని అనుకోండి. మేము హెల్ప్ చేయడానికి ఉన్నాం ఇక్కడ, ఇంకేం చేస్తాం అనుకుంటే డెఫినెట్ గా అయిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్తున్నా, టెక్మా ఇండస్ట్రీస్ లో లేదు అది. ఇక్కడ పీపుల్ బిల్డ్ ద కెరీర్స్. అది మద్రాస్ ఇండస్ట్రీ నుంచి ఉంది. ఒక కృష్ణ గారి హీరో అయినప్పుడు,
ఆయన ఎలాగ సపోర్ట్ చేశారు, ఓ చిరంజీవి గారు హీరో అయినప్పుడు ఆయన ఎలా సపోర్ట్ చేశారు, ఓ రాఘవేంద్ర గారు డైరెక్టర్ అయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు. ఇవన్నీ దేర్ ఆర్ హిస్టరీస్ ఇన్ ది ఇండస్ట్రీ. పూనుకోవాలి సార్, జనాలు పూనుకుంటేనే గానీ ఒకటి క్రియేట్ చేయాలి. అది మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే మీరు కూడా నలుగురితో కలిసిమెలిసి మాట మంతి జరుపుతుంటే మీరు కూడా లైవ్ లో ఉంటారు. మీరు లైవ్ లో ఉండడం అన్నది మీరు చూసుకోవాల్సిన బాధ్యత. అది చూసారు కదా సార్ మీరు ఎప్పుడు 2021 నాకు అడిగారు ఇంటర్వ్యూ, ఇప్పుడు 2025 ఇది. అంటే నా పిఆర్ ఎలా ఉంటే ఇంకా ప్రాజెక్ట్ రాలేదని నేను ఎవరి మీద సార్ అంటాను. ఏం అక్కర్లేదు, మీరు ప్రాజెక్టు ఇప్పుడు పిఆర్ చేసేసుకుంటే అలా అయితే ఒక్కొక్క డైరెక్టర్ 1000 సినిమాలు చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది కూడా పాయింట్ కాదు, కానీ మీ సక్సెస్సే మీకు ఆ అటెన్షన్ పట్టుకు రావాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ ఉమెన్ డైరెక్టర్ రోణంకి గౌరీ గారి తాలూకా ప్రయాణం అండ్ పెళ్లి సందడి తాలూకా విశేషాలు ఇవన్నీ కూడా మనతో ముచ్చటించినందుకు మీ అందరి తరఫున వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎంజాయ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.